అనుమానం లేదు కానీ ఓటు బరాబర్ వేసినావు కానీ నువ్వు ఒకవేళ ఓటు వేసినట్టుంటే ఏం లేదు ఈ ఫోటో మీద ఇమాన్ చేయను. ఎవరు అనేది ఎవరా ఎవరైతే అరే ఇక్కడ 30-40 ఏళ్ళ గురించి రాజకీయం ఉన్నది. నేను కార్యకర్తను ఊళ్ళే ఏం మాట్లాడుతున్నావు? బరాబర్ అమ్ముడు పోతావా? వాళ్ళు రాదు బాగా కావచ్చు. మీ బావ వాళ్ళు చెప్పి వచ్చిండ దానికి వచ్చిందా? మొత్తం పైసలు తీసుకొని నాటకం చెప్తారా అంటే నువ్వు నాటకం రెండే ఓట్లే 3000 తీసుకున్నాడు. ఈయనట 4 రాయల్ స్టాగులు పంపిన కోటర్లు బ్లెండర్ ప్రైజ్ కావాలట. బామ్మర్ల గురించి పానం ఎంత పని అయిపోయింది బాబా. 30 లక్షలు పెడితే కనీసం సగమన్న ఓట్లు రాకపోయే ఊళ్ళే ఇంత మోసం జరుగుతా బా. మోసం అంటే ఏం చేద్దాం అట్లా మొత్తం వీడు తిన్నారు, ముగ్గురు దగ్గర తీసుకున్నారు, ఎవరికి ఏమో వానికి వేసారు, మొత్తం కుట్ర. వాడు 1000 తీసుకున్నారు, మనం 1500 ఇచ్చినాము, 2000 ఇచ్చిండు. ప్రతి ఒక్కరి దగ్గర పైసలు తీసుకున్నారు, ఎవరికి వేసిండ్రో అర్థం కాలేదు. మనకైతే పెద్ద దెబ్బ జరిగిపోయింది. ఏం లేదు బా, మరి నాకు ఆలోచన వచ్చింది. ఏం లేదు, ఈ ఆ పైసలు మొత్తం ఎవడానికి ఎన్ని ఇచ్చినామో ఏం కాదు మొత్తం రికవర్ చేయాలి. పైసలు మొత్తం మన అన్ని మొత్తం రికవర్ చేసుకోవాలి. అంటే రికవర్ అంటే ఇంటింటి తిరగాలి, ఎవడు వేయలేదో వెయ్యో అని ప్రమాణం చేపియాలి, పైసలు మొత్తం అడగాలి, మొత్తం రికవర్ చేసుకోవాలి. కథ గట్ల మంచిగా ఉంటుందా బా? ఊళ్ళో మళ్ళీ తెల్లారులేస్తే ముఖం చూసేటోళ్ళం, తిరిగేటోళ్ళం. ఏ ముఖం చూస్తారా? నీకేమో పుణ్యానికి వచ్చినాయా పైసలు? ఏమన్నా నువ్వు కష్టపడ్డ పైసలు కావా? పుణ్యానికి ఒక్క నిడిచేయలేదు. ఇంటింటికి తిరగాలి, ఒక్కొక్కరిని బండి గుంజాలి, ఆటోలు గుంజాలి, టీవీలు ఎత్తుకురావాలి, ఇంట్లో ఏది ఉంటే అది తీసుకురావాలి. కథం. అరే ఇప్పుడు మనకు ఏసినోడు ఏనోడు ఎట్లా తెలవాలి బా? ఏసినోడు ఏనోడు మాత్రం వెళ్తాడు, వాడే వెళ్తాడు. ఆ లింగంగాడు ఎంత మోసగాడు. రాత్రే ఆపోజిట్ పాటోని 30,000కి అమ్ముడు వేయండి అన్న. మళ్ళీ నా దగ్గర 10,000 రూపాయలు తీసుకుపోయాను, వాడ కట్టుకు వంచుతా అని. ఒక్కరు కూడా వంచలేటనే, మందు కూడా తాగిపోయలే. ఇంత మోసం ఉంటుంది? మాకు ఇంత మోసం ఉంటుందా బా? నువ్వు చెప్తేంటలేవు నువ్వు. ఏం లేదు, ఓట్లన్నీ ఎడిగిపోయినాయి, మనకు వాడేటి కూడా వాళ్ళకే ఇప్పించండు. అందుకే ఒక్క నిడిచేయలేదు, ఇంటింటికి తిరగాలి, ఫోటో కొంటవాలి, ఫోటో మీద ప్రమాణం చేయాలి. ఫోటో మీద ప్రమాణం చేయలేదు అంటే వాడు మనకి ఏనట్లు లెక్క. ఎవడైతే ఏడో వాని మీద మొత్తం పైసలు గుంజుకురావాలి, టీవీ గుంజాలి, బండ్లు గుంజుకురావాలి, ఆటోలు గుంజుకురావాలి, పైసలు రికవరీ అలా అప్పుడైతే తెలుస్తుంది వాళ్ళ సంగతి ఏందో. ఏంది అనుకునేది వాళ్ళు ఏమనుకోలేదు, చేసేది బరాబర్. పైసలు గుంజాలి, పైసలు రావాలంటే అదే పని చేయాలి. ఇగో బా జరా, ఎందుకంటే ఎంతైనా ఊర్లే ముంచట కదా, జర తగ్గుంటాము, నువ్వే ముంగట పడాలి. నేను ముందర పడతా, ఒక్క పైసలు ఇచ్చి పెట్టలేదు. మీరు మాత్రం తగ్గదు. ఎవరెవరికి ఏమేమి ఇచ్చినా మొత్తం లిస్ట్ రాసి పెట్టు. మంది ఎంత వంచినాము, చికెన్ ఎంత వంచినాము, మటన్ ఎంత వంచినాము, మొత్తం కూరకాయ నుంచి ఎవరికి ఎన్ని బస్ ఆ లిస్ట్ తీసుకోవాలి. ఇంటింటికి పోవాలి, ఎవరిని ఇడిచిపెట్టేది లేదు, ఇంటింటి తిరగాలి. ఇప్పుడు థమ్స్ అప్, స్ప్రైట్, మజా అవి కూడా ఇచ్చిన. అరే లెక్క ఉందా? అన్ని ఉన్నాయి, మొత్తం రాసి పెట్టి ఆఫీస్ మొత్తం లెక్క తీసుకొని మొత్తం. మరి నాయనకు ఒక మాట చెప్పుదామే. నీ నాయనకి చెప్తే మళ్ళీ ఆయనకు ఈడికే రంది మీద ఉన్నాడు. నాయనకి ఏం లేదు, మనం వెళ్తాం. నడు మళ్ళీ ఇడిచేయలే, నువ్వు వెనక ముందు ఏం చేయకు. నడు నువ్వు ఎట్లా చెప్తా అట్లా మొదటి నుంచి నువ్వేమో ఒకటి ఉన్నావు. లింగం ఆయన పేరు నడు కూతుకురా, పిలువు లింగమనా, పిలువు లింగమనా, నడు అన్నా గీత వచ్చినది. పంచాయతీ ఎలక్షన్లలో ఓడిపోయినా మీకు ఎరికే. మా బావను మీరు అందరు కలిసి అన్న నిలబడి అని చెప్పి నన్ను నిలబెట్టించారు. అవును, ఏదో అదృష్టం వస్తామనుకున్నాం కానీ అందరు మోసం చేసిర్రు. అందులో నువ్వు కూడా మోసం చేసినట్టే తెలిసింది నాకు. ఏంది నేను మోసం చేసింది? నా మీద పడ్డావు నువ్వు. లింగం నాకు ఎరికే, నువ్వు నా దగ్గర పని చేసినట్టే పని చేసినావు.
కానీ ఫలానా వ్యక్తి దగ్గర నువ్వు 30,000 రూపాయలు తీసుకొని అమ్ముడు పోయినావని ఊళ్ళో అందరు తెలిసింది. ఎవరు చెప్పినా నీకు? మాకు ఎరికేదా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నాను? ఇంత నమ్మకాస్తుంది. నేను 30-40 ఏళ్ళ నుంచి నేను కార్యకర్తను. నువ్వు నా మీద ఇంత డౌట్ పెట్టుకున్నావు అంటే ఇంత అనుమానం పడబట్ట నువ్వు నిజంగా అనుమానం లేదు కానీ ఓటు బరాబర్ వేసినావు కానీ నువ్వు ఒకవేళ ఓటు వేసినట్టుంటే ఏం లేదు ఈ ఫోటో మీద ఇమాన్ చేయను. ఎవరు అనేది ఎవరైతే అరే ఇక్కడ 30-40 ఏళ్ళ గురించి రాజకీయం ఉన్నది. నేను కార్యకర్తను ఊళ్ళే ఏం మాట్లాడుతున్నావు? బరాబర్ అమ్ముడు పోతావా? వాళ్ళు రాదు బాగా కావచ్చు. మీ బావ చెప్పి వచ్చిండ దానికి వచ్చిండా? నువ్వు నీది ఎవరు ఇది ఆ నుంచి వచ్చి అమ్ముడు అంటే చూసినావా? ఎన్ని తెచ్చింది వాళ్ళు పైసలు ఇవ్వరు నీకు? నువ్వు చూసిన వాళ్ళు అమ్ముడు పైసలు ఇచ్చే వాళ్ళు ఎన్ని ఇచ్చిన పైసలు చెప్పు. అరే తమ్మి నువ్వు ఇంకేమేమి ఇచ్చినావు చెప్పు. ఇగో 10,000 రూపాయలు ఇచ్చిన అన్న వాడకట్టుకు మొత్తం పైసలు ఇస్తా అన్నాడు, తాగిపిస్తాను. ఒక్క రూపాయలు ఓట్లకు ఎంతమంది ఎన్ని ఓట్లు అన్ని పైసలు కూడా ఇచ్చినాం, మటన్ ఇచ్చినాం, చికెన్ ఇచ్చినాం, అన్ని మంచిగా లెక్కనే. చికెన్, మటన్, మందు, పైసలు అన్ని బరాబర్. ఈ 10,000 దాకా మళ్ళీ చూసినావా? నువ్వు చూసినావు పెట్టింది పెట్టినావు కదా. 40 ఏళ్ళ కార్యకర్త 40 ఏళ్ళ రాజకీయాల్లో నువ్వు ఆయన మీద గట్టే మాట్లాడు కాదు. నువ్వు నిజంగా నియతున్నావు అయితే, నువ్వు నా పార్టీతో పని చేసినావు అయితే ప్రమాణం చేయరా? పైసలు 30,000 తెగినట్టే మొత్తం రికార్డు నిన్ను తమ్మి ఇడిచిపెట్టు ఆగు. అరే ఇగో నువ్వు నిజంగా పక్కా నాకు ఓటేయమని అందరితో సపోర్ట్ చేసినావు కదా, నా తరఫున సపోర్ట్ చేసినావు కదా. నేను నువ్వు 10,000 ఇచ్చిరు కదా, ఇంకా 10,000 ఇస్తారా? నువ్వు ప్రమాణం చేయి అన్న నీకే సపోర్ట్ చేసిన అని ప్రమాణం చేయి. ఇంకా 10,000 ఇప్పుడే ఇచ్చిపోతా నేను. అవును లోకంలో రాజకీయం చేసిన మొత్తం గిట్టిన గీయలంగనాలు అవన్నీ కాదు. కార్యకర్తల మీద గింత నమ్మకం లేదా? పేరు ఏందా నీ దగ్గరకు వచ్చా? నేను ఎలక్షన్లలో ఓడిపోయినా అందుకే కదా 30 లక్షలు ఖర్చు పెట్టినా. అందుకే నేను మళ్ళీ ఎవరోళ్ళకి ఏమేమి ఇచ్చినో అన్ని మళ్ళీ రికవరీ చేసుకుంటాను. నీకు ఎంత ఖర్చు అయిందో నీ పైసలు నువ్వు నీకు ఇచ్చిన అన్ని మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వాలి. అదే ఇది ఇక ఉండపోతే జరాగే ఇక ఉండపోతే ఏం లేదు. నువ్వు ఓటు మాకు వేసిన నమ్మకం ఏంది? మాకు ఒకవేళ వేసినట్టుంటే ఇక ఈ ఫోటో మీద అందరూ ఎవరికి వాళ్ళ దగ్గర పని తీసుకుంటావు, వాళ్ళ దగ్గర పని తీసుకుంటావు, ఇంకో దగ్గర నేను అడగలే అడగలే నేను నువ్వు అడిగి నువ్వు బాగా మీద గట్టే మాట్లాడు కాదు. నువ్వు నియతిగా ఓటేసినావు అయితే ప్రమాణం చెయ్యి. తప్పడగా ఫస్ట్ పైసలు ఇచ్చేటప్పుడే ప్రమాణం చేసి పైసలు ఒక్కరి దగ్గరనే తీసుకొని ఎవరి దగ్గర తీసుకోలేదు. వీళ్ళు ఇట్లా 2 ఓట్లే 3,000 తీసుకున్నాడు. ఈయనట 4 రాయల్ స్టాగులు పంపిన కోటర్లు బ్లెండర్ ప్రైజ్ కావాలట. బామ్మర్ల గురించి పానం
చికెన్ కిలో మటన్ ఇగో మొత్తం కలిపి 6,000 అయింది. 6,000 రూపాయలు అంటే మటన్ వేరే ఇచ్చావు, చికెన్ వేరే ఇచ్చావు. పిల్లలు వేరే కావాలి, నీకు మటన్ వేరే కావాలి. ఈయన రోజు తాగేది చీఫ్ లిక్కర్ తాగుతాడు. అన్ని కాదు, నువ్వు 6,000 రూపాయలు పట్టుకురా. అందరూ వస్తే అందరికి ఇస్తారా? ఓ కమరయ్య, మర్యాద చెప్తానా? ఎవరికి అయితే ఇచ్చేది ప్రమాణం లేదు, చేయి. లేకపోతే 6,000 రూపాయలు రెండే ఆప్షన్లు. ఏం చేసుకోరు. సామానా సామానా రే స్వామి, సామాన్ ఇట్రా. రైట్ రా. ఏందన్నా గిట్ల వచ్చిండ్రు? నీ దగ్గరికి వచ్చినాం కానీ ఎందుకే ఏం పని? ఏం పని లేదు, మొన్న ఎలక్షన్లు అయినాయి కదా. ఇక వాళ్ళ మా బామ్మర్ది ఇద్దరు ఆయన లేబెట్టి అన్ని మొత్తం ఆసరాన్ని అమ్మి మొత్తం బంగారం పోయింది, ఎండి పోయింది, బలరు పోయినాయి, అన్ని వీకినాయి. 30 లక్షల రూపాయలు లాస్ అయింది. ఈ ఎవరు ఓటర్ అసలు ఎవరికి ఎత్తారో ఏం చేస్తారో అర్థమైతే లేదు. ఒకడు 1000 రూపాయలు ఇచ్చిండు, ఒకడు 2,000 ఇచ్చిండు, ఒకడు మేము 1,500 ఇచ్చినాం. ఆ ఓట్లు ఎవరికి ఇచ్చినో ఏం కథలో మాకు అర్థమైతే లేదు. మా వాళ్ళు అయితే ఓడిపోయారు. ఏం లేదు, మా పైసలు మేము రికవర్ చేసుకుందామని వచ్చాం మేము. పైసలా? మరి లేకపోతే కథ మంచిగా ఉన్నది అంటే ఇక ఇచ్చిన వాళ్ళంతా తీసుకోపోతే బాగానే ఉంటది మీ కథ. ఇచ్చిన కదా పుణ్యానికి వచ్చినావు. నువ్వు ఓటు ఎవరికి వేసినావు? నువ్వు నీకేసిన నాకేసిన పురిపోయిందే. ఇక ప్రూఫ్ అంటే గుద్దిని పట్టుకొని తీసుకురా. మాకేసినావు కదా? దేవుని మీద ప్రమాణం చేస్తారా? అరే ఓటి కాపోయి ఇంకోటి అయితే ఏమైతే నువ్వు నిజంగా నీయతో ఓటేసినావు అయితే ప్రమాణం చేయి. ఒక్క మాట మాట్లాడకుండా పైసలు నాకు తీసుకురా. పైసలు ఏ ప్రమాణం చేయి, ఏం చేసుకుంటా ఈయన ఇంటికి 1 కిలో మటన్, కిలో చికెన్, 7 కోటర్లు, మొత్తం ఇంట్లో 5 మంది ఉన్నారు. 7,500 ఇచ్చినాం. మొత్తం లెక్క ఎంత అయింది? మొత్తం అరే 7,500 2,000 నగదు ఇచ్చినానికి మళ్ళా నువ్వు అది కాకనా ఎలక్షన్ మొత్తం 9,500 అవి మొత్తం ఇచ్చేయ మాకు అంతే. తీసుకురా సమాన్ గుంజుకోవాలి. మీ ఇంట్లో ఏముంటారు గుంజుకోవాలి. అది మొత్తం నింపుకోవాలి. మొత్తం గుంజుకోవాలి. సామాన్ ఏమున్నా మొత్తం తీసుకురావాలి. మనకి ఎక్కడి నుంచి పైసలు ఇవ్వాలి మొత్తం. పైసలు తీసుకొని నాటకం చేస్తావు అంటే నువ్వు నాటకం కుర్చీ బుడ్డోనికి అయితే అనుకోలేదు. నేను ఏది వీక్తాను అన్ని వీక్తాను అయితే మనం తిస్తారు. లేకపోతే మూసుకొని పీక్ తప్పుడే ఈసారి ఎవరికి ఓటెత్తా అనుకుంటే 100 దగ్గర తీసుకో. కరమటం దగ్గర పైసలు తప్పి ఇటుకడ వండేది నడవదిగా. మేము వచ్చినాం మారుతున్న రోజులు. ఇంకో ఇంటి వాళ్ళు సార్ నమస్తే. నమస్తే. ఏంది అందరం కట్టకట్టుకొని వచ్చిండ్రు? ఇక నీకు ఎరకలేదేమో సారు. మన ఎలక్షన్లో నిలబడ్డా నిలబడ్డా నమ్ముకున్నా
30 లక్షలు పెట్టుకున్నా, వినిపించింది నాకు, ఓడిపోయినా. వినిపించింది. ఓడగొట్టిర్రు మీరు. అరే నువ్వు చెప్పు. ఇక అంతే. ఇక నా ధర్మం, నేను అందరికి ఓలోళ్ళకి ఏమి అన్నా అవి ఇచ్చిన. మరి మీరు ఓడగొట్టిరు కాబట్టి మళ్ళా నా రికవరీ చేసుకుంటాను. ఏం లేదు సార్, ఇగో ఏం లేదు సార్, ఇంటింటి తిరుగుతాను. మా పైసలు మేము 30 లక్షలు మేము రికవర్ చేసుకోవాలి. ఓటేసిన వాళ్ళు బరాబర్ వాళ్ళు ఈమాన పూర్తి ఓటేసిన వాళ్ళు అయితేనేమో ఇగో ఈ ఫోటో తెచ్చిన ఫోటో మీద ఈమానం చేయాలి. ఈమానం చేయలేదు అనుకో మా పైసలు మాకు ఇచ్చాలి అంతే. సార్ 20 లక్షలు సార్, 20 లక్షల బంగారం కుదురుకుని యూ డోంట్ టాక్ నాన్ సెన్స్. ఫస్ట్ నేను ఒక విషయం చెప్తానండి, ఓట్ అనేది అది నా ప్రైమరీ హక్కు, నా ఇష్టం వచ్చినకి ఇస్తాం. మీరు అడగడానికి అట్లాంటి పైసలు తీసుకోవద్దు కదా సార్. సార్ నేను బాంబర్ల గురించి కంప్లైంట్ కాదు సార్, గట్ల కాదు సార్. పైసలు తీసుకుని అదంతా కాదు, నువ్వు అయితే పైసలు ఇస్తావా లేకపోతే నీకు మాకు రికవర్ కావాలి. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడినంత మాత్రం ఎవరు భయపడిపోయటం లేదు. నీ సంగతి అందరికి నువ్వు చెప్పేటి అన్ని శ్రీరంగ నీతులు, వచ్చేటి అన్ని గుడిసెలే. నాకు నా పైసలు నాకు ఈ తప్పుడు చేయక వెళ్ళిపోతా. లేదు లేదు అంటావు. ఇదివరకు దాకా చూసినాం సింగాని ఇట్లా ఏమేమి ఎత్తుకపోయినామో ఊళ్ళందరిని అడుగు. నీ ఇంట్లో కూడా ఏది కనబడుతుంది మొత్తం అది మనిషి ఏ వస్తువు కనబడుతుంది పట్టుకపోతాం. ఏం చదువుతావా చదువు చెప్పు. 5 కోటర్లు ఇచ్చాం. 3 ఓట్లకు 4,500. ఈయన చికెన్ తినాడట. అదొకటి కూడా ఉందా? అన్ని కలిపి 8,000 బిల్లు అయింది. మాట్లాడద్దు ఒక్కడే తీసుకున్నావు. అవును, నాకు ఓటేసిన ప్రమాణం చెయ్యాను. ఎట్లా చేస్తారు? నువ్వేం చేయలేవా? ఏం చేయలేవు. ఏం చేసుకుంటావు? ఉంగరం మా పైసలు మాకు ఇచ్చేసి ఉంగరం తీసుకొచ్చారు. అది గోమేదికమా నా ఇష్టంతో చేయించుకున్నారు. ఎట్లా చెప్తారు? 60,000 అయితే పైసలు మాకు ఇచ్చేసి తీసుకుపోతావా? మొత్తం గుంజుకపోతా మా పైసలు మాకు ఇచ్చేసి చిన్నడు ఆగురా. ఇగో సారు ఎక్కువ లొల్లదు పంచాయతీ. ఏం లొల్లి మీరు పెడుతున్నారు? నీది ₹1,00,000 మాలు గాని నువ్వు నా 8,000 అది రూలా? అది రూలా? నా 8,000 నాకు పట్టుకరా. నీ ఉంగరం నువ్వు తీసుకపో. ఇంకో ఆప్షన్ కూడా ఇస్తాను. నువ్వు ఇప్పుడు కూడా విమానం చెయ్యి. నీ ఉంగరం కూడా నీకు సపడే కదా. 8,000 ఇప్పుడు కాదు, సరే ఎప్పటికైనా సరే పైసలు వానికే ఓటేయాలి. లేకపోతే గిట్లే అనుకున్నావు. ఊళ్ళే గుణపాఠం రావాలి మళ్ళా తీసుకుంటాను కూడా. చూస్తాపో మీ సంగతి చూస్తాపో. అమ్మనా చిన్న కాదు ఎవడో వచ్చిండట, వీడెవడో వేరే ఊరోడు వచ్చి లబలబలాడుతుడు. నా సంగతి చెప్తా బిడ్డ. అరే ఆటో స్టార్ట్ చేయరా. స్టార్ట్ చేయరి. అబ్బా నాటక చేస్తారు ఒకటి. సమాధాని బాబు నమస్తే. నమస్తే. ఎక్కడ వచ్చినాము? ఏం లేదు, ఇక మీకు తెలుసు కదా ఎలక్షన్లలో ఓడిపోయినా 30 లక్షలు పెట్టిన ఊరంతా మోసమే చేసిందే నన్ను. ఇక ఎట్లా నాకు రికవరీ చేద్దామని ఓ దేవుని ఫోటో తీసుకొని అందరి దగ్గరికి పోయి ప్రమాణాలు చేయించినాం. ఎవరైతే నాకు ఓటేసినా అన్నారో వాళ్ళకి దండం పెట్టినాం. నాకు ఓటేయలే ప్రమాణం చేయన్నారు అనుకో, వాళ్ళ దగ్గర ఏదో కొద్దిగా రికవరీ చేసుకుంటే తిరుగుతున్నాం. ఇక అందుకే ఒక్కసారి మీ దగ్గరికి కూడా అరే ఇక ఫోటో తీసుకురాపో. అరే ఫోటో ఎందుకన్నా? ఫోటో ఏం అవసరం లేదు. దైవ సాక్షి ఆ ఫోటో మీద ప్రమాణం చేస్తున్నాం. మీకు వేసిన ఓటు. సరే సరే అరే చూసినారు బామ్మది బరాబర్ వస్తా. అమ్మా బాగా కూర్చో. తిరిగి కాలాన్ని అరే ఆటో ఎడ పెట్టినా సురేష్ జాగ్రత్త మరి.
సామాన్ అంటున్నా అందులో ఆ టీవీ గీవీ అన్ని ఏం లొల్లి ఒక్కొక్కరి ఇంటికాడ ఏం లొల్లి ఏం కొట్టాలి ఇక తప్పుతుందా బావ మరి ఏందనుకున్నావు? సరే కానీ అరే సురేష్, అరే మొత్తం అందాజ ఎంత అవసరమైనారు మనకు? ఏముంది సామాన్లు గుంజుకొచ్చినాయి అన్ని కలిపి అందాదా 15 లక్షల చిల్లర దాకా వచ్చినాయి. 15 లక్షల చిల్లర వచ్చినా? అదేనంటే సగం వచ్చినట్టే. ఏం లేదు బామ్మారిది, ఇక మీరు బాధపడకురి. ఇక 30 లక్షలకు 15 లక్షలు వచ్చినాయి. ఏదో కొన్నాను వచ్చినాయి, మరి ఏం చేద్దాం ఇక. ఇంకా అంతే బా. అవి ఏం లేదు బామ్మారిది, అవి ఉండవరి. ఆ బంగారం కుదబెట్టాం కదా చెల్లెలై, ఆ బంగారం తీసుకొస్తే అవన్న కొద్దిగా మనకు పైసలు రికవర్ అయినట్టు ఉంటుంది. అరే చిన్నోడా, మళ్ళా అవి అటు ఇటు కాకుండా నువ్వు పొద్దుగాలనే లేచిపోయి వదినది పుస్తెళ్తాడు, మరదలది పుస్తెళ్తాడు, 2 పుస్తెళ్తాడులు మొదలు ఇడిపి ఈ 15 లక్షలకు అవి 2 ఇడిపోయాక ఇంకేమన్నా మిగులుతేనేమో ఆ నెక్లెస్ ఉంగరాలు తీసుకురా, లేకపోతే వాడి సంగతి తర్వాత చూద్దాం. కొన్ని అయితే కొన్ని వచ్చినాయి. ఇక మరి ఊరికే బాధపడకు. ఏం చేస్తాం ఎంతో కొంత మరి మరి ఏం చేద్దాం, ఇక మోసం చేసి రూలు యారికైనా గట్టెక్కినాం తీసారు. మరి కొనేపోతే కొన్ని అయినా బావ నువ్వు ధైర్యం చేసినావు. ధైర్యం చేయకపోతే మస్తు ఉపాయం చేసినావు బావ నువ్వు అయితే. వాళ్ళని ఇడితే ఇట్లా అవుతుంది. ఈ ఉపాయం మాకు రాకపోయేది. ఒక్క నిడవద్దు అనుకున్నా వేసిన గేస్ ఏదైనా బరాబర్ ఫెయిల్ కావద్దు అనుకున్నా ఫెయిల్ కాలేదు బస్. మరి లేకపోతే వాళ్ళని ఇడితే రేపు ఇంకోని అలవాటు అయితే గిట్లే, ఇక ఇంకోని కూడా మోసం చేస్తారు గిట్ల వీళ్ళు. ఏగా తీసుకోరు మరి మళ్ళా తాప ఎలక్షన్లలో ఎవరి దగ్గర పైసలు తీసుకోవాలంటే భయపడతారు చూడు నువ్వు. ఇంకా మరి లేకపోతే ఇవ్వద్దు అనుకున్నావు ఇవ్వలే బాస్, అంతే. రైట్, బాధపడకూడదు మరి. సరే బా పోయిరా. రైట్ చిన్నడా బాగా పంపించిరా పో.